ఇతని పేరు మురళీకృష్ణ. ఇతని ఊర్లో అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు. ఊర్లో నేనే పెద్ద తోపుతురు అని ఇతను ఫీల్ అవుతూ ఉంటాడు. చూద్దాం ఇతని కథ కూడా లాస్ట్ కి ఎలా ముగుస్తుందో. ఏమరా ఏం మారుస్తా లేవు అన్నా నమస్తే. కూర్చుందిరా అన్నారా, కూర్చో. నమస్తే నా బాగున్నావా? బాగున్నా బే. నమస్తే నాన్న. ఏమారన్నా నేను ఎలా వచ్చావు? ఏంలా టైం పాస్ కాగా వచ్చా నాన్న అక్కడ వెళ్ళి గేమ్స్ ఆడతాను. ఏం గేమ్స్? అందరూ ఆడుతున్నారు, మనం ఆడతాం. సరే వెళ్దాం, బాగుంటుంది. సరే పదండి. ప్రో కబడ్డీ ఆడతాం. చర్చ చిరాకు నమస్తే నా బాగున్నా. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నా. రే తమ్ముడు గేమ్స్ ఆడతాను రాడా? ఇప్పుడు లంచ్ బ్రేక్ బయట బ్యాగ్. సరే పదండి, గేమ్ బాగుంటుంది. ఒకరు కూడా లేరు. నా నలుగురు ఉన్నారు కదా, తెలుగు టీంలో ఇద్దరు ఆడతాం. పక్కన నా వాటర్ బాగుంది కదా, నీరు గొప్ప వస్తాయన. పదరా గేమ్స్ ఆడదాం. పదా. ఇదే నాకు గ్రౌండ్. అవునన్నా ఇదే నా మన గ్రౌండ్. సరే లైన్ గీండి ఆడదాము. లైన్ చేద్దాం. కోరుకున్నావు సెలెక్ట్ చేసుకున్నాం. సరే తీసుకుంటా. నాకు ఎక్కడ ఇచ్చేయన్నా. వస్తావా రమ్మంటావా? యువతలో వాడిని తాకిపో. ఎర్రచెల్ల సెంటర్లో బట్టలు ఇప్పి తిరుగుతా. సరే సరే చూద్దాం, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను. రే శివసాయి, ఒక్కడన్నా తాగి రావాలా? ఓ సరే అన్నా. ఆకాశం ఉంది, ఆకాశంలో హోటల్ ఉంది, హోటల్ మీద టేబుల్ ఉంది, టేబుల్ మీద చికెన్ మీద మటన్ ఉంది, మటన్లో నా బిర్యానీ ఉంది, ఆ బిర్యానీ నాకే కావాలి. అరే ఆ బిర్యానీ దిగిందిరా. ఏమైందన్నా? ఏమైందన్నా? ఇక్కడ ఏదో దిగిందిరా. అన్న చూడన్నా ఏమైంది? ఇక్కడ ఏదో ఉందిరా. ఇది 1850లో జరిగిన కథ. ఒకరోజు తన దగ్గర ఉన్న 150 వజ్రాలను ఈ చెరువులో రహస్యంగా ఉంచాడు. అది మీ సొంతం కావాలంటే మీరు తూర్పు వైపు తిరిగి ఎడమ వైపు ఒక గుంతలో ఉంది, వెళ్ళి తీసుకోండి. తూర్పు వైపు తిరిగి ఎడమ చేతి వైపు ఉన్న గుంతలో 150 వజ్రాలు ఉన్నాయంటరా. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. సరే అన్న. 150 వజ్రాలు మన లైఫ్ లో సెటిల్ అయిపోతాం. ఎవరు చెప్పద్దంటారా? మనకు లైఫ్ మ్యాటర్. అదుకో ఆ గుంతే. అవునా? ఎప్పుడు అలా ఏం కాదు కానీ ఏమర్రా అన్న? ఏమన్నా దీంట్లో వజ్రాలు ఎక్కువ ఉంటాయి, మనం పంచుకుంటామన్నా. చెప్పు చూద్దాం. చూడు పదండ్రా, దీంట్లో ఏమున్నాయి చూద్దాం. నాకు నీతి కావాలరా రే. దీంట్లో ఏమున్నాయి చూద్దాం. సరే చూడు. తలా వాటా పంచుదాం.
ఖచ్చితంగా నిధి కోసం ఏదో మ్యాప్ లాగా ఉందిరా. అవునా, ఖచ్చితంగా నిధి. సరే ఈ పేపర్ చూద్దాం, పట్టుకో. ఈ మ్యాప్లో ఎల్లో స్టేజ్లోకి కానీ మీరు చేరుకోగలిగితే ఆ రాజు దాచిన 150 వజ్రాలు మీ సొంతం అవుతాయి. ఆల్ ద బెస్ట్. మనల్ని పెద్దని పూలు చేశారా రే, మనల్ని ఎదవ చేశారా, మీకు చెప్తే వినరా రే. వెళ్దాం రండి రా రే. రేపు కూడా వెళ్ళిపోరా, మేము చూసుకుంటాము. సరే నేను వెళ్తా. ఓడిపోతే పని 150 వజ్రాలు మనం అందరం సమానంగా పంచుకున్నాం. నా ఏమన్నా ఈ రూట్ చూస్తుంటే మన వెల్లచల్ల ఊరు. ఓకే. ఇంకా ఈ నుంచి కొంచెం నది వస్తుంది. ఓకే. ఇది చూస్తే మన గుంజిల్లో, ఆ గుంజిల్లో ఖచ్చితంగా మనకు ఫస్ట్ గుంజిన కాడ వజ్రాలు దొరుకుతాయి. అవును, దొరుకుతాయి. అన్న 1830లో బీర్ సీసాలు లేవునా, మనకు కావాలో ట్రాప్ చేశానన్న. రేపు భూమి పుట్టక ముందే బీరు పుట్టిందిరా. ఎవరో మనల్ని ట్రాప్ చేస్తున్నారు. వజ్రాలు ఇప్పుడు ఉంటాయినా ఈ కాలంలో? అవన్నీ మా సంబంధంలో రా. నా ఎమిటితో వస్తే 150 వజ్రాలు దొరుకుతాయి. కానీ వచ్చేయండి. ఏమన్నా ఓకే, మన డౌట్ ప్రకారం ఇది మన చెరువు. ఖచ్చితంగా ఈ సైడేనా, వెళ్దాం. ఓకే, 150 వజ్రాలు ఉంటాయి. లైఫ్లో సెటిల్ అయిపోతాం. కుమ్మేద్దాం రా. సరేనా? ఏమన్నా ఓకే, మన అంచనా ప్రకారం చూస్తూ ఉంటే ఇక్కడే ఉంటాయి వజ్రాలు. వెళ్దామా? ఎత్తకండి రా. ఈ రాళ్ళ కింద ఉంటాయి వజ్రాలు. చూద్దాం. ఇక్కడ ఉన్నాయి, రాండి. ఇక్కడ ఏదో ఉంది. ఎక్కడనా? ఇక్కడ ఏదో ఉందిరా. శక్తులు ఉంటాయి, జాగ్రత్త. తీరా దాన్ని లోడ్రా. ఓరిని పిరిగినాయాలరా. రాయి ఒక రాయి ఎత్తలేకపోతున్నాను కదరా. లోడండి రా, లోడ్రా. వజ్రాలని వంకాయలు దొరికాయి కదరా. రే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, మన భైష్యమే పోద్ది. దయచేసి ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ చేయండి. మనూరికి ఏమరు నువ్వా ఎర్రోడా? అవి వచ్చారు బావా, తెచ్చోడా. అవి అసలు వజ్రాలే కాదు, బ్లాక్ మెయిల్ కట్ట పెట్టారే. ఏంద్రా ఒకసారి గుర్తించుకో. ఎవరావాడు ఏం మారబండికి అడ్డపెట్టింది? తీరా. ఆ తోడంతా లేడు, ఇడేమేమర్రాడు. ఒక్కసారి ఈడే రా, మనకు రోడ్లో అడ్డొచ్చింది. వాళ్ళు వదలకూడదునా, చంపేయాలండి. ఎలా చాలా డాన్ ఏమన్నా ఎరిపప్పని చేస్తా ఆడరా, దొక్కి పడేస్తా. వేసేయండి రా. ఏ వెంకీ ఏంటేరా? బచ్చాలనైతే కొట్టావు, ఈ ఏమని కొట్టావురా? చిన్న బచ్చాలు అయితే ఏమన్నది, ఏమరైతే ఏమన్నా రారా రారా.
ఆ!